ఓం నమో వెంకటేశాయ నమః. ఓం సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపాయ స్వరూపిణే నమః. ఓం దత్తాత్రేయ నమః. ఓం దక్షిణామూర్తే నమః. ఓం నమః శివాయ నమః. మనం తత్వబోధలో ఈ పంచభూతాల గురించి మనం చెప్పుకుంటున్నాం. నిన్న చెప్పాము, అదే దాన్ని బట్టి కంటిన్యూ చేద్దాం. ఈ పంచమహాభూతాలు నిన్న మనం చాలా వరకు చెప్పుకున్నాం. పంచమహాభూతాలు దానికి పంచీకరణ దానికి వచ్చాక లాస్ట్కు అప్పుడు టైం మనం అనుకున్న టైంకి ఇది కాదు కాబట్టి ఆ పంచీకరణ దాని గురించి వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. ఈ పంచమహాభూతాలు వీడి పరమార్థ దర్శనం ఫస్ట్ మనం నేర్చుకున్నాం, విన్నాం. అది కూడా మీకు చెప్తాను. ఏంటంటే ఈ భూతాలు కేవలం భౌతిక పదార్థాలు కావు. ఈ పంచమహాభూతాలు పదార్థం కాదు. పదార్థం అంటే మీకు తెలుసు కదా, ఏదైనా వస్తువు పదార్థం అంటే ఒక వస్తువు మన కంటికి కనపడేది. ఒక పదార్థం అంటే మన కంటికి కనపడేది కూడా అది అసలు ఆధ్యాత్మిక మీద మన కంటికి కనపడేది పదార్థం. అయితే ఈ భౌతిక పదార్థాలు కేవలం పదార్థాలే కావు. ఇవి చైతన్య ప్రతిబింబాలు. ఇవి చైతన్య ప్రతిబింబాలు. ఎందుకంటే పదార్థం అంటే ఒక రాయి, ఒక మనం సపోజు ఈ సెల్ ఫోన్ ఉంది, ఇది ఒక పదార్థం. ఇది ఘన పదార్థం, దీన్ని ఘన పదార్థం అంటారు. ఇది తోడు పెడితే అది ఎట్టుకోదు, కదలదు, అది ఎక్కడికి కదలదు. అది పదార్థమే. అనుకునే ద్రవ పదార్థం కూడా ఉంటుంది, అది పారుతుంది. ఒకవైపు పారుతున్నది, అది వేరు. అది ఉన్నత స్థితి తక్కువ ఇది వాటర్ పోతుంది, దాని ద్రవ పదార్థం. అయితే వాటికి వీటికి చైతన్యం ఉండదు. ఈ పదార్థానికి చైతన్యం అనేది ఉండదు. ఇప్పుడు మనం ఈ పంచభౌతికాలు పదార్థాలు కావు. ఇవి కనపడటానికి పదార్థాలు కనపడుతున్నాయి. ఈ నీరు కానీ, ఇది మనం ఆకాశం కానీ, ఇవన్నీ కూడా మన కంటికి కనపడుతున్న పదార్థాలు అనుకుంటాం. మనం భూమిని చూస్తున్నాం కనపడుతున్నాం. కానీ ఇవి చైతన్య ప్రతిబింబాలు. వీటిలో చైతన్యం ఉంది. మిగతా వాటిగా చైతన్యం లేదు. ఇప్పుడు ఆ సెల్ ఫోన్కి చైతన్యం లేదు. ఆ సెల్ ఫోన్కి చైతన్యం లేదు. అది మన స్థూల దేహానికి చైతన్యం లేదు. ఇది ఒక పదార్థమే, శరీర పదార్థం. ఇది పాంచభౌతికంతో తయారు చేయబడినటువంటి స్థూల శరీరం. దీనికి ఇది పదార్థమే. మామూలుగా చలనం లేదు. భగవంతుడు చలనాన్ని మన ఆత్మరూపంలో ఉండి మనకు చలనం ఇస్తే అప్పుడు తెలుస్తుంది. అతనే ఈ పంచభూతాలు కూడా పరమాత్ముడు వాటిలో ఉండి వాటికి చైతన్యాన్ని ఇస్తాడు. వాటికి మనకి ఈ శరీరం కంటే చైతన్యం ఇస్తాడో వాటికి కూడా ఆ 5 ఇస్తాడు. అందుకని వాటి ఉండబట్టే మన వాటితో తయారు చేయబడిన ఈ శరీరం కూడా ఆటోమేటిక్గా చైతన్యం ఉంటుంది. చైతన్యం ఉండాలి ఇప్పుడు. ఎందుకంటే ఆ పదార్థాలు చైతన్య పదార్థాలు, అవి పంచభూతాలు చైతన్య పదార్థాలు కాబట్టి వాటితో తయారు చేయబడ్డ ఇస్తూరం ఉంటుంది. కానీ మిగతా అన్నీ వాటి తయారు చేయబడిన మరి అవి కావు. మరి ఈ స్పెషల్ పంచమహాభూతాలు ఇది ఈ కేవలం భగవంతుడిలోంచి ఉద్భవించినవి. 5 మహాభూతాలు మామూలు కావు. వీటి ఏంటంటే ఆకాశం నుంచి వాయువు వచ్చింది, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి పృథ్వీ, ఈ విధంగా వచ్చినాయి. అయితే ఉపనిషత్తు ఏం చెప్తున్నాయంటే పరబ్రహ్మం నుండి ఫస్ట్ ఆకాశం వచ్చింది. పరబ్రహ్మం ఉన్నాడు అనుకున్నాం కదా. సత్తు ప్రస్థితి కలిస్తే పరబ్రహ్మం.
ఆయన దగ్గర నుంచి మొట్టమొదటి వచ్చినటువంటి ఉదయించింది ఫస్ట్ ఆకాశం. అంటే శూన్య ప్రదేశం మొత్తం అనుకున్న మొదట విష్ణువు ఆగున్నప్పుడు అంతా శూన్యమే, ఏమీ లేదు. ఒట్టి నీటిలో ఆయన పడుకొని ఉన్నాడని మనకు విష్ణు పురాణం చెప్తుంది. అట్నే శివుడు కూడా ధ్యానంలో ఉన్న ఫస్ట్ ధ్యానంలో ఉన్నాడు, అంతా శూన్యం, ఏది లేదు. ఆయనకు తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయనకి కొంతకాలానికి ఒక శబ్దం ఏర్పడింది, అదే ఓంకారం. ఆ ఓంకారం అంటే సర్వజనితం ఏర్పడేది శివపురాణం. విష్ణు పురాణం ఏం చెప్తుంది? మొత్తం అంతా శూన్యమే, నీటితో ఎండిపోయింది, అంతా శూన్యమే అని ఈ ఊరు చెప్తుంది. అందుకని మొట్టమొదటి పుట్టింది అసలు ఆ పరబ్రహ్మ నుంచి మొట్టమొదటి పుట్టింది ఆకాశం. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, జలం నుంచి పురుగు, ఈ విధంగా జయించింది. కాబట్టి పరబ్రహ్మ నుంచి మొట్టమొదటి జయించినాయి. కాబట్టి మొట్టమొదటి ఏదీ లేదు, ఉన్నది పరబ్రహ్మమే. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఉన్నది ఒక్క సత్తు మాత్రమే. ఆ సత్తుని ఆక్రమించిన మాయ తర్వాత కలిసిపోయింది. సత్తుని కలిసి సత్తు చిత్తు కలిసి ఒక శాశ్వతమైన బంధంలాగా ఏర్పడిపోయింది. అవి విడిపోయిన సత్తు చిత్తు రెండు అతుక్కుపోయినాయి. రూపాయి కింద లెక్క ఓ రూపాయిలాగా తయారైనవి. తయారై అక్కడి నుంచి సృష్టి ఆరంభం. వారి ఇట్టి యొక్క కలయిక స్వామికి పరబ్రహ్మానికి ఇచ్చలేదు. నేను సృష్టి చేయాలి, ఏంటి నేను ఇదంతా శూన్యం ఉన్నది, దీన్ని నేను ఏదైనా అని సృష్టి చేయాలని ఒక ఇచ్చ కలిగింది. ఆ ఇచ్చా రూపానికి కారణమే అమ్మవారు ఆయనతో కలిసి. ఆ చిత్తుతోని సత్తు చిత్తు రెండు కలిసిపోయినాయి. కలిసిన తర్వాత అప్పుడు సృష్టి ఆరంభం స్టార్ట్ అయింది. మొట్టమొదట వచ్చిందే ఆకాశం. అది శూన్య ప్రదేశం ఏర్పడింది. అది అందులోంచే శబ్దం మొట్టమొదటి పుట్టింది. శూన్యంలోంచి వచ్చింది శబ్దం. ఏదైనా శూన్యం నుంచి రావాల్సిందండి. శూన్యమే పరమ అన్నీ అందులో ఉంటాయి. శూన్యం అంటే ఏంటది? అన్నింటి శూన్యం అంటే అది ఎంత శాంతి ఉంటుంది మనకు. ఒక గదిలో కూర్చొని మీరు ఏ ఆలోచన లేకుండా శూన్య ప్రదేశంలో కూర్చొని మీరు థింక్అవుట్ చేయండి. మనస్సు ఎంత ప్రశాంతత ఉంటుంది. అసలు మీకు మీ ధ్యాస ఎక్కడికో పోతుంది. ఎంత శాంతిని పొందుతుందో మీకు అర్థం కాదు. ఆ శాంతి ఎక్కడ మీకు దొరకదు. ఈ భూప్రపంచం ఎక్కడ దొరకదు. శూన్య ప్రదేశంలో ఉన్న శాంతి ఎక్కడ దొరకదు. నిశ్చలత్వంలో ఉంటే మీకు దొరకదు. అందుకని ఈ పిరమిడ్లని అవన్నీ ధ్యాన మందిరాలని ఇవన్నీ కడతారు. కట్టి అందులో డబ్బులు వసూలు చేసుకుంటూ వీళ్ళు మీకు ఏర్పాటు చేస్తారు. మనకి ఇంట్లో సాధ్యం కాదు కాబట్టి అక్కడ పోయి అర్ధగంట ధ్యానం చేసుకుంటారు. మీకు వీళ్ళు టైం పెట్టి ఆ గంట సేపడినా మనకు ఈ లోకంతో పోయి మనం ధ్యానం చేసుకుంటే మనకు ఒక రకమైన ఆనందం కలుగుతుంది. మనకి ఆ ఆనందం కొరకు తాపత్రయపడేవాళ్ళు మాత్రమే పోతారు. ఆ పిరమిడ్లు పోయి పిరమిడ్ అని ఒక ఆయన పెడతాడు, ఇంకో ఆయన గ్లోబల్ పెడతాడు, ఒక ఆయన మామూలుగా ధ్యాన మందిరాన్ని కడతాడు. ఇటు డబ్బులు నోడు కట్టి వీళ్ళందరినీ అందులో పోయి ధ్యానాలు చేసుకుంటారు. ఎవరి దేవుడిని వాళ్ళు ఎవరి తలంపు వాళ్ళు పెట్టుకుని ఒక రకమైన ధ్యానాన్ని చెప్తారు. అప్పుడు కొద్దిగా మెంటల్ పీస్ వస్తుంది. ఈ లోకంలో అనేకమైన బాధలు పడుతుంటారు పాపం. వాళ్ళకున్న సమస్యలు వాటి వల్ల చేసుకొని అక్కడ పరమశాంతి పొందుతారు. ఒక గంట 2 గంటలు ఎంత టైం వీడు పెడితే అంత టైము శాంతి పొందుతున్నారు. ఆ శాంతి కొరకు అక్కడ ఆగబోతున్నారు. నీ ఇంట్లోనే నీ దగ్గర కూర్చొని కూడా ఆ శాంతి అంటే శూన్యతకి అంత ప్రాధాన్యత ఉందని నేను చెప్తున్నాను. అక్కడి నుంచే ఏదైనా మనకు స్టార్ట్ అవుతుంది. అందుకు అక్కడ శబ్దం ఆ శూన్యత నుంచి శబ్దం పుట్టింది. శబ్దం నుంచి మిగతా పంచభూతాలన్నీ పుట్టినాయి. అందుకు సూక్ష్మం నుండి స్థూలానికి దారితీసింది. పంచభూతాలు ఎట్లా వచ్చినాయి? ఫస్ట్ సూక్ష్మం, శబ్దం సూక్ష్మం, అతి సూక్ష్మం. అక్కడి నుంచి భూమి ఘనం, సూక్ష్మంలోంచే ఘనం వచ్చింది. ఎప్పుడైతే సూక్ష్మంలోంచి ఘనం ఏర్పడింది.
అందుకని ఆటంకున్న పవర్ మీకు దేనికి లేదు. ఆటం బాంబు అంటే ఏంటి? ఆటంలో ఉంటేనే ఇంత పెద్ద వస్తువు పేలిస్తే రాదు. ఆటం మాలిక్యులర్ తీసుకుంటేనే ఆ మాలిక్యులర్ ఉన్న ఆటంకు ఉన్న దాన్ని చేస్తేనే పేరుకొస్తుంది, బ్రహ్మాండ పేరిపోతుంది, శబ్దం వచ్చి విపరీతమైనది. అట్లనే అంటేంటి, ఆకాశం శబ్దం శూన్యం నుంచి అది ముఖ్యమైనది కాబట్టి ఫస్ట్ ఉదయించింది. దాని నుంచి గణపదార్థం భూమి జరించింది. దాని మీద ఇక జీవులు జగత్తు అన్నీ ఏర్పడ్డాయి. సృష్టి ఆరంభమైంది. ఇందుకు భగవంతుడు తలుచుకున్నాడు. ఈ ఇచ్చ వచ్చిందని చెప్పాడు. ఇచ్చడానికి సృష్టి చేయాలని ఒక ఇచ్చ కలిగింది. ఇవన్నీ కలిగాయి. ఆ ఇచ్చ అనే శక్తి అనేది దానికి ఒక డ్రీమ్ లాంటిది. ఆయన ఏమి పట్టుకొని అన్ని తయారు చేయలే. ఈ ఆకాశాన్ని, ఈ భూమిని ఎన్ని తయారు చేయలే. ఒక కళాపూర్వకంగా ఆయన ఊహలో నుంచి అన్ని ఇట్లా లైన్గా వచ్చినాయి. కాదు, లైన్గా వచ్చి ఈ జగత్తు ఏర్పడ్డది, ఈ జీవులు ఏర్పడి ఆయన ఊహలోనే అన్నీ తయారైపోయాయి. అందుకనే ఆయన ఊహలో తయారైన బింబాలు కనుకనే ఈ జీవులు జగత్తు మాయ, ఆవాసం, ఆయన కళ్ళలోని ప్రతిబింబాలు. అది తెలుసుకోవటమే ఆధ్యాత్మికమే. అయితే అందుకని ఫస్ట్ ఏమన్నారు? ఈశ్వరుడు అన్నారు. ఈశ్వరుడు అంటే సత్తు ప్రసిద్ధి కలిసిన తర్వాత ఈశ్వరుడు, అదే బ్రహ్మం. ఈశ్వరుడే బ్రహ్మం. ఆ బ్రహ్మంలో నుంచే మనకు ఇప్పుడు చెప్పుకున్నాం ఈ పంచభూతాలు ఏర్పడ్డాయి. ఈ పంచభూతాల నుంచి మనకు నిన్న మనం చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? పంచభూతాల నుంచి పంచీకరణ జరిగింది. పంచభూతాల నుంచి పంచీకరణ జరిగింది. పంచీకరణ అంటే ఏం చెప్పాను నేను మీకు? ఒక భూమి తీసుకోండి, అది సగభాగం, మిగతా 4 నుంచి 1/8 తీసుకొని మొత్తం కలపండి. దాన్ని దీన్ని కలిపితే అవి మిగతా 4 1/8 తీసుకుంటే అరభాగం, ఈ ఒరిజినల్ భూమి తీసుకుంటే అరభాగం. ఈ మొత్తం దీన్ని అప్పుడు ఈ భూమి పంచీకరణమైనట్టు. అట్లనే మిగతాది కూడా అన్నిటిని కూడా ఇదే. తర్వాత జలం ఉంది, అది కూడా మిగతా 1/8. ఆ 2 కలిపితే అన్ని పంచీకరణ అయిపోయింది. ఇట్లా పంచభూతాలని పంచీకరణ చేసింది. ఆ పంచీకరణం చేసిన దాన్ని బట్టి శరీరం తయారైతుంది, పదార్థాలను తయారవుతాయి. అందుకనే పంచభూతాలు 2 రకాలు. ఒకటి పంచీకరణ చేసిన పంచీకరణ చేయకముందున్న పంచభూతాలు వేరు, పంచీకరణ చేసిన తర్వాత పంచభూతాలు వేరు. అయితే దీన్ని యాజ్ఞవల్కుడు మనం అన్ని యుద్ధము కొంతమంది ఋషులు చెప్పుకున్నాం, రమణ మహర్షి. అట్నే మనం అందరి గురించి మనం కొంచెం తెలుసుకోవడం మంచిది. ఒక్కొక్క ఋషి గురించి తెలుసుకుంది. ఈ రమణ మహర్షి గారు వారు నీకు ఏ ద్రవాలన్నా నువ్వు లోపలికి పోవాలి, ఆత్మని గ్రహిస్తే నీకు అన్నీ అవే తెలిసిపోతే ఆటోమేటిక్గా ఆత్మజ్ఞానం వచ్చిందంటే మొత్తం అన్నీ తెలిసిపోతుంది. ఎందుకంటే అన్ని వస్తువులు ఆత్మ సత్యత్వంలో ఉన్నాయి. దాన్ని చూసిన వెంటనే అన్నీ తెలిసిపోయినట్టే కదా. నేను చిదాకాశంలో మొత్తం సర్వసృష్టి ఆయన కళ్ళలో ఊహించినటువంటి అన్నీ కూడా మేఘాల రూపంగా అన్నీ అక్కడ అన్నీ ఉన్నాయి. ఎక్కడ చిదాకాశంలో ఉండే స్వరూపుడు, విరాట్ స్వరూపుడు, సత్ప్రచిత్ స్వరూపుడు, ఈశ్వరుడు ఉండే రూపమే, ఉండే స్థానం అది. అక్కడ నిర్వికారి ఆయన అక్కడే ఉంటాడు. అక్కడ మన అన్ని లోకాలు, అన్ని జీవులు, అంతా సర్వస్వం అన్నీ అక్కడ చిదాకాశంలో మేఘాల వల్లే ప్రతిబింబాలుగా ఆవాసంలో ఉంటాయి. అక్కడ లేని వస్తువు ఇక్కడ ఉండదు, ఇక్కడున్న వస్తువు అక్కడ లేకుండా ఉండదు. ఇది ఫండమెంటల్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఆయన కళలో భావిస్తున్నటువంటి కళ. ఈ సృష్టి అనుకున్నాడు, చేస్తున్నాడు. ఇప్పుడు ఆయనకు ఆభాసంగానే వస్తుంది, మనకి ఇక్కడ నిజంగా మనం దాన్ని భావిస్తున్నాం, అంతే. అయితే దీన్ని యాజ్ఞవల్కుడు ఏమంటాడంటే
ఈ సృష్టి అంతా సర్వం ఆత్మలోనే ఉన్నది అంటాడు. బృహదారణ్యం ఉపనిషత్తులో పోతే మనం ఆయన ఏం చెప్తాడంటే అగ్నివక్ర మహర్షి ఈ సమస్తం కూడా చిదాకాశం ఉందనుకున్నామే అట్లా నేను ఏమంటాడు, ఎక్కడో చిదాకాశం లేదా నీ ఆత్మ ఉంది కదా, అదే చిదాకాశం, అదే అన్ని లోకాలు అన్నీ ఉన్నాయి, సమస్తం ఉన్నాయి. ఎందుకంటే ఆ సర్వాంతర్యామే మన ఆత్మస్వరూపుల్లో ఎన్ని మనలో ఉన్నాడు అని మనం మొట్టమొదటి అనుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం. ఆ పరబ్రహ్మ ఇది కొట్టు మన ఆత్మ అయినప్పుడు ఆయన దగ్గర ఉన్నప్పుడు మన ఆత్మ పరబ్రహ్మమే ఇది కొట్టు ఆత్మ అయినప్పుడు బ్రహ్మంలో ఉన్నాయని ఆత్మలో ఉంటాయి. ఏమండి అసలు మనలో ఉన్న ఈ ఆత్మలో మనం ఎంత ఉన్నాం, మనం ఎంత ఈ ఆత్మలు ఇన్ని రూపాయలు ఎట్లున్నాయండి అని మనం అనుకుంటాం. మీరు ఆలోచించండి, చిన్న ఆటం బాంబు అంత వినాశాన్ని ఎట్లా సృష్టిస్తుందండి? అది సృష్టించగలిగే ఆ ఆటంలో అంత అన్ని పెట్టినప్పుడు సూక్ష్మంలో ఇవన్నీ మన ఆత్మ సూక్ష్మమైందే కదా, అందులో ఎందుకు పట్టం? అది ఎంత సూక్ష్మంగా ఉంటే అంత పవర్తో పెడుతుంది. హైడ్రోజన్ బాంబు ఏ బాంబు ఎంత చాలా పెద్ద పెద్ద బాంబు తయారు చేస్తుంది, మీకు తెలుసు కదా. ఒక్క బాంబుతోనే మొత్తం ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది. అంత పవర్ ఉన్న దాని ఒక సూక్ష్మం నుంచి వస్తే మరి ఈ సూక్ష్మాత్మ అంత వినాశనకరమైనటువంటి పదార్థం అందులో ఉంటే ఈ మనలో ఉన్న ఆత్మలో అన్ని రూపాయలు ఎందుకున్నాం. ఆ చిదాకాశం పెద్దది, నేను కాదన్ను. ఎందుకంటే చిదాకాశం ఈ ఆకాశం కంటే పైన ఉన్నది, అది దాని అంతు దిక్కదు, అది మహా పెద్దది అనుకుందాం. ఆ విరాట్ స్వరూపుడు కూడా ఆయన అక్కడ కనుక్కోవాలి మీరు. విరాట్ స్వరూపుడు అన్నిటికంటే చిన్నవాడు ఆయనే, దాంట్లో ఏది దూరదు. అన్నిటికంటే పెద్దవాడు కూడా ఆయనే, పామరుడు చిన్నవాడు. ఆయన అమాంతంగా వ్యాప్తి చెందాడు. 3 లోకాలు తన పాదాలతో 3 లోకాలను ఆక్రమించాడు. అంటే దాంట్లో ఆయన చూశాడు. నేను పెద్దవాళ్ళ విశ్వరూపానికి చూపించినప్పుడు పెద్ద, అన్నిటికంటే పెద్ద స్వరూపం ఆయనే, అన్నిటికంటే చిన్న సూక్ష్మ స్వరూపం కూడా ఆయన. అట్లనే మన ఆత్మ కూడా అన్నీ పడతాయి, పట్టమంటే పట్టం. దాని అవసరాన్ని బట్టి అది విజృంభిస్తుంది, సర్వవ్యాప్తి చెందుతుంది. ఎందుకంటే ఆ బ్రహ్మమే ఈ గుడ్డు ఆత్మ కాబట్టి ఆయన ఏం చెప్పి అనుకునే సర్వం ఏకం ఏం చెప్తున్నాడు, సర్వం ఆత్మలోనే ఉంది అంటే ఈ పంచభూతాలు కూడా ఆత్మలోనే ఉన్నాయి. ఆత్మలో ప్రత్యక్షమయ్యే రూపాలు ఇవన్నీ కూడా ఆత్మలో, ఈ పంచభూతాలు ఇవన్నీ కూడా ఆత్మలో కనిపించేటువంటి ఉన్నటువంటి ప్రత్యక్షమయ్యేటువంటి రూపాలు అని యాజ్ఞవల్కుడు చెప్పాడు. అంత మాట చెప్పంటే మనం మీరు ఆలోచించండి, ఇదంతా ఆధ్యాత్మికత. ఎక్కడో లేవు లోకాలు, నీలోనే ఉన్నాయి 14 లోకాలు అని. మొన్న కనపడేమంటే నీ యంత్రం అంటే నీ జ్ఞానం నీకు లేదు. జ్ఞానం ఉంటే నీకు 14 లోకాలు లేదు. మొత్తం సృష్టి మొత్తం అన్ని అచ్చిదాకాశం ఉండే నీలో ఉండే అన్ని కనపడతాయి. నీకు ఆ జ్ఞానం తెలుసుకోవట్లేదు, నీలో ఉండే సంగతి ఇప్పుడు నేను చెప్పేంత వరకు మీకు తెలియదా? చాలామంది, కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు మహానుభావులు, తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. అది ఆత్మ అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. దాని శక్తి ఎంత, దాని పరిమితి ఎంత అనేది మనకు ఎంతవరకు మన వరకే అనుకుంటున్నారు. ఆత్మ మన వరకే అనుకుంటున్నారు. కాదు, ఆత్మ అంటే బ్రహ్మం. ఆ బ్రహ్మం మహాశక్తివంతుడు. ఎందుకంటే లోకంలో నువ్వు అనుకుంటున్నావు నీకంటే మహానుభావులు ఉన్నారు, నీకంటే అల్పజ్ఞులు ఉన్నారు, నీకంటే ఎంతోమంది తెలిసిన వాళ్ళు, యోగులు, మహర్షులు అందరూ వాళ్ళ జ్ఞానవంతులు ఉన్నారు. వాళ్ళు తెలుసుకుంటున్నారు, మనం తెలుసుకోలేక మనం బాధపడుతున్నాం. ఇప్పుడు అంతా మనం ఇప్పటికైనా తెలుసుకుని ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటే అదే మోక్షం. మనం చీకట్లా బతుకుతున్నాం. వాళ్ళంతా ఎప్పుడో తెలుసుకుంటున్నారు.
మహర్షులు జ్ఞానులు వాళ్ళని యోగులు అంటారు, వాళ్ళని జ్ఞానులు అంటారు. జ్ఞాని అంటే జ్ఞానాన్ని సంపాదించుకున్నవాళ్ళు. వాళ్ళందరికీ పరమపదానికి పోతారు. నాకు మోక్షం రాదంటే ఎట్లా వస్తుంది? మనం ఏం నేర్చుకున్నామని, మనం ఏం సాధన చేసామని మనకు మోక్షం వస్తుంది. నువ్వు సాధన చేయబోతువి, నీకు ఏమీ తెలియదా, ఒక వేదం అంటే తెలియదా, వాడు అది అంటే తెలియదా, నాకు మోక్షం రాదు, నేను కష్టాలు పడుతున్నా అంటే పడతావు. మరి సహజమే అది. నువ్వు వాడు ₹1,00,000 వాడు జీతం ఇస్తున్నాడు అంటే వాడు కష్టపడుతున్నాడు, వాడు చదువుకున్నాడు, కష్టపడి వాడికి ₹1,00,000 ఉద్యోగం సంపాదించా ₹1,00,000 వస్తున్నాయి. మరి నాకు రావట్లే అంటే నువ్వు చదువుకునే పోతే నీ ఉద్యోగం ₹1,00,000 ఉద్యోగం ఎవరు ఇవ్వాలి, ఎక్కడి నుంచి వస్తుంది, నీకు ₹1,00,000 ఎట్లా సంపాదిస్తాం? మనం బాధపడకూడదు. వాడు చదువుకున్నా వాడు కష్టపడ్డా వాడికి వస్తున్నాయి. మనం ఆ కష్టం పడలేదు, మనకు ఆ నాలెడ్జ్ లేదు, మనం ఇట్లా కూలి బతుకు మనం బతకాలి. మనకు చేతనైనంత బతుకు మనం బతికి మనం సంపాదన మన చేతనంత చేసుకొని మనం దాంట్లో వెళ్ళిసుకోవాలి. చిన్న ఇంట్లో మనం ఉంటాం, వాడు పెద్ద ఇంట్లో పెద్ద ఉంటాడు, వానికి మనం కంపేర్ చేసుకున్నాడు. నువ్వు నీటి దగ్గరికి పోయి నీ ఎంత చెంబు తీసుకుపోతే చెంబు నీళ్ళు వస్తాయి, బిందె తీసుకుపోతే బిందె నీళ్ళు వస్తాయి. ఎంత చేసుకుంటే అంత. అది కూడా అంతే. ఇక దీన్నే అష్టావకుడు ఏం చెప్పాడంటే, నతే భూతాన్ని కించన, ఈ భూతాలతో నీకు సంబంధం లేదు అన్నాడు. నతే భూతాన్ని కించన, నతే నీకు ఈ భూతాలతో నీకు పనే లేదు. ఎందుకు పని లేదనే భూతాలతో పని చేయబడు ఏంటని, పొద్దున్నే తిండి కట్టుకోవాలి, భూమి మీద కట్టుకోవాలి, తెల్లవారు మంచిగా కావాలంటే నీరే కావాలి, నాకు అన్నం వండుకోవాలంటే నిప్పే కావాలి. ఇవన్నీ చేస్తున్నాం. మీరు అసలు ఈ భూతాలతో పంచాయతీ మనకు అసలు అవసరం లేదంటున్నారు ఏంటి అంటే, నువ్వు ఆలోచించేది భౌతికంగా నీ బతుకు ఈ భూమి మీద ఉన్నటువంటి దాని కొరకు నువ్వు ఆలోచిస్తున్నావు. ఇది ఒక్కటే భూమి ఒక్కటే కాదుగా. సృష్టి అంటే అనేక రకాలు ఉన్నాయి, అనేకమైన ఉన్నాయి. భగవంతుడు ఏం ఒక్క నక్షత్రం ఉంది, సూర్యమండలం ఉంది, చంద్రమండలం ఉంది, నక్షత్రం 9 గ్రహాలు ఉన్నాయి. ఆ మండలాలు ఎవరున్నారు, ఏ మహాత్ములు ఉన్నారు, ఎంత ఋషులు ఉన్నారు, దేవలోకం ఉంది, బ్రహ్మలోకం ఉంది, సత్యలోకం ఉంది, 14 లోకాలు ఉన్నాయని మనం తెలిసినాయి. ఇంకా ఇదని ఎన్ని ఉండేవో మొదలదు. మరి ఇవన్నీ ఉన్నాయి. వాటల్లో బతుకుడు ఎట్ట బతకాలి, దాని సంగతి కూడా ఆ జ్ఞానం కూడా ఉండాలి కదా. నీకు ఇక్కడ బతకడానికి నీకు నీరు కావాలి, ఇక్కడ బతకడానికి వంట గ్యాస్ కావాలి, అక్కడ గ్యాస్ దాకా అవసరం అని చెప్పాడు. నీకు ఎవడన్నా బ్రహ్మలోకంలో గ్యాస్ ఉందా, ఇంద్రలోకంలో గ్యాస్ ఉందా, అక్కడ నల్లాలే పంపులు ఉన్నాయా, అక్కడ ఏముందో మాకు తెలియదు. వాళ్ళకి ఆహారం అవసరం లేదు, వాళ్ళు దేంతో పని లేదు. అంటే నీకంటే వాళ్ళు పవర్ఫుల్ ఉండబట్టే వాళ్ళ అవసరాలు వేరు. నీ యొక్క ఇది నీ శక్తి. ఇప్పుడు నేను చెప్పాగా, వాళ్ళు ₹1,00,000 సంపాదిస్తున్నాడు, నువ్వు ₹100 సంపాదిస్తున్నావు రోజు కూలి అనేప్పుడు నీ యొక్క జీవితం ఇంతే, వాడి జీవితం ఆ దేవలో ఉన్న వాడి జీవితం ఎట్లా మనం చూడలేదు కాబట్టి మనకు తెలియదు. వాళ్ళు వాళ్ళకి మనకు తెలిసినంతవరకు వాళ్ళకి శ్రమ ఉండదు, వాళ్ళకి ఎప్పుడు బతుకుతారు, వాళ్ళకి మరణం లేదు, వాళ్ళకి అసలు మార్పు అనేది ఉండదు. మనకు తెలిసినాయి ఇంకా తరపున ఎన్ని సుఖాలు, ఎన్ని భోగాలు, ఎంత ఉందో సృష్టి. వాళ్ళకి ఆకలి లేదు, వాళ్ళకి ఈ గ్యాస్ ఎందుకు, ఇదంతా ఎందుకు, ఈ వంటలు గింటలు ఇవన్నీ. అందుకనే మరి నీకు ఈ భూతాల సంబంధం లేదని ఎందుకన్నా అంటే, స్వామి ఎవరు అష్టావకుడు జగన్మహారాజు చెప్తున్నాడు, నువ్వు పరమశుద్ధ చైతన్యాన్ని, ఆ చైతన్యానికి ఏది అక్కర్లేదు. ఇప్పుడు దేవతలకు ఎలా అక్కర్లేదో ఆ పరబ్రహ్మ స్వరూపుడు అయినటువంటి సత్య స్వరూపుడు అయినటువంటి వాడే నువ్వు. వాడికి ఏం అక్కర్లేదు. అంటే నీ ఆత్మకి ఏది అవసరం లేదు. నీ ఆత్మకి ఇదంతా ఏది అక్కర్లేదు. నీకు ఈ తిండి ఆకలి దేనికి? నీ అశాశ్వతమైన శరీరానికే
భోగాలకే నువ్వు ఈ సంపాదించే డబ్బు కానీ ఇదంతా కానీ ఈ శరీరానికే అనుభవిస్తుంది. ఈ మనస్సు సంతోషపడటానికే నువ్వు పెళ్లి తీసుకుంటున్నావు. మనసు సంతోషపడకపోతే పిల్లలు. ఈ మనసు సంతోషపడటానికే నీకు షికార్లు, కార్లు అన్నీ. అసలు ఈ దీనికే అంతలా పేరు. పరమాత్మ ఆయన సాక్షి మాత్రమే. ఆత్మ నీలో ఉన్నాడు, కానీ సాక్షిగా ఉన్నాడు, కానీ వాడికి ఏ అవసరం లేదు. వాడికి అన్నం కావాలి, ఇది కావాలి, అది కావాలి, నీళ్ళు కావాలి. కాబట్టి నీకు ఏ భూతాలతో కూడా సంబంధం లేదు. ఎప్పుడు నువ్వు ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని ఆత్మలో కలిసిపోయినప్పుడు నీకు ఏ అవసరం లేదు. అందుకని ఆత్మజ్ఞానాన్ని సంపాదించు. ఆత్మజ్ఞానం సంపాదిస్తే నువ్వు ఆత్మలో కలిసిపోతావు. అప్పుడు నీకు ఏది ఎక్కర్లేదు. అసలు నీరు ఈ పంచభూతాలతో అవసరమే లేదు. స్వర్గానికి నేను చెప్పిన సీతాకాశానికి పోతే నీకు అక్కడ ఏముండని చెప్పేది. అక్కడ నీకు ఏం అవసరం లేదు. నువ్వు బ్రహ్మానందం పొందుతావు ఆటోమేటిక్, అంతే. అదొకటే ఉంటుంది అక్కడ. ఇక్కడ రెండోది ఉండదు. అక్కడ సత్తు ప్రసిద్ధుడు ఉన్న పురుషుడు అవివేకారి. ఆయన కూడా ఆయన కూడా ఉండడు. నీకంటికి కనపడడం ఉన్నాడు, కానీ సత్తే. కానీ నీకు కనపడడం, నీతో ఆయనకు నీకు సంబంధం ఉండదు. నీకేం కలుగుతుంది? నీకు ఉండేది ఒక ఆనందం ఒక్కటే నువ్వు అనుభవించగలవు. ఎందుకు అనుభవిస్తూ అక్కడ సత్తు ప్రసిద్ధి ఉన్నది నిర్వికారంగా ఉంది కాబట్టి అక్కడ నీకు ఆయన సత్యతో ఉన్నాడు కాబట్టి నీకు అక్కడ ఆనందమే కనపడుతుంది. అది బ్రహ్మానందం కనపడుతుంది. ఆ మామూలు ఆనందం కాదు, బ్రహ్మానందం. నీలో కూడా సత్యతో స్వరూపం ఆత్మ ఉన్నది. నీకు ఆత్మజ్ఞానం లభిస్తే నీకు ఆనందం కలుగుతుంది. ఇది ఆనందం, అది పరమానందం. ఈ శరీరం అనుభవించేది ఆనందం, క్షణికానందం, మామూలు ఆనందం. ఒక్కడే కూర్చొని ధ్యానంలో పోతే ఒక ఆనందం వస్తుంది, కంపల్సరీగా నీకు వస్తుంది. ధ్యానం చేస్తే నీకు ఒక రకమైనటువంటి ఎనర్జీ లాంటి ఒక పవర్ వస్తుంది. ఆ పవర్ నీకు ఒక రకమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. నువ్వు అందులో ఎంతసేపు ఉండడం అంటావో గంట ఎంత ఉంటావు, మళ్ళీ యథాప్రకారం మళ్ళీ ఈ లోకంలోకి వచ్చేస్తావు. ఆ కాసేపు ఉన్న అంటే టెంపరరీ ఆనందాన్ని అనుభవిస్తాం. ఇక ఒక్కొక్క భూతం గురించి మనం కొంచెం ఆలోచిద్దాం. ఆకాశం ఉంది, దానికి ఏమనుకున్నాం మనం? శబ్దం దాని గుణం. దాని గుణం ఏంటి? శబ్దం. దాని స్వభావం ఏంటి? వ్యాప్తం. ఆకాశం యొక్క శబ్దం ఏంటి? వ్యాప్తం, బహువ్యాప్తం. ఎంత గుణమేమో శబ్దం, వ్యాప్తం. అసలు మనకు కంటికి కనపడినంత వ్యాప్తం. దాని కొలత లేవు, అంతు మొదలేటో ఎండేటో ఎప్పుడు మీ వల్ల కాదు. ఎంత పెద్ద సైంటిస్ట్ కాదు కదా, ఎన్ని పరికరాలు పెట్టినా మనకు ఎంతసేపు పోతే ఎంత దూరం పోతే అంత దూరం ఉంటుంది ఆకాశం. కాబట్టి దాని యొక్క స్వభావం ఏంటి? వ్యాప్తం, విస్తృతి. దాని అంటే విస్తృతి అంటారు. ఇక లోతైన అర్థం అంటే ఇది అంతరిక్షం కాదు, పాసిబిలిటీ, అవకాశం. ఇది అంతరిక్షం అంటాం మనం, అంతరిక్షం కాదు. ఏంటి మరి ఇది? పాసిబిలిటీ, ఒక అవకాశం. ఎందుకు అవకాశం అని అంటే అన్నిటినీ ఎంత పెట్టుకున్నా అది ఇంకా ఖాళీ ఉంటుంది. నువ్వు కూర్చున్నావు ఈ రూమ్లో, ఈ పక్కన ఖాళీ అని ఉంటే ఇక్కడ నేను ఆక్రమించడానికి కుర్చీ బల్లని ఇంతవరకు అయిపోయింది. పక్కన కొంత ఖాళీ ఉంటే ఇంకో వస్తువు పెట్టుకోవచ్చు. అక్కడ ఇంకో వస్తువు ఉంటే మనం ఇంక పెట్టలేం. ఆకాశం అట్లా కాదు. నువ్వు ఎన్ని వస్తువులు, ఎన్ని సముద్రాలు ఎంత పోయినా ఎప్పటికైనా ఖాళీ ముట్టిన ఉంటుంది. ఇంకా ఖాళీ పుష్ప విమానానికి ఎంతమంది ఎక్కినా ఖాళీ ఉంటుందో ఈ ఆకాశం అన్నిటినీ భరిస్తుంది. అంటే దానికి ఉన్న పాసిబిలిటీ, అది అవకాశం. అది ఆకాశంలోనే అవకాశం, మిగతా దాంట్లో ఇక్కడ లేదు. రామకృష్ణుడు, పరమహంస రామకృష్ణుడు ఆయన ఏం చెప్పాడంటే, ఆకాశంలో మనస్సు విశాలంగా ఉంచు. ఇప్పుడు ఆకాశం ఎట్లయితే విశాలంగా సర్వవ్యాప్తం చెందిందో అదే కాకుండా అది ఎట్లయితే అవకాశం ఇస్తుంది అందరికీ, నీ మనస్సులో అందరికీ స్థానం ఇవి.
అన్నిటికీ అవకాశం ఇయ్యి. విశాలంగా వ్యాప్తం చేయి నీ మనసును. చేస్తే నీకు ఏం కలుగుతుంది అని అక్కడ చేస్తే అంటే పరమశాంతి లభిస్తుంది, పరమానందం లభిస్తుంది. అది నీకు ఆత్మ దర్శనంలో దొరుకుతుంది. కాబట్టి ఆత్మ నీకు తొందరగా లభిస్తుంది. అది ఆయన రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి ఇది. ఇక వాయువు, దీని గుణం స్పర్శ, దీని స్వభావం స్పర్శ, చలనం. అటు ఇటు గాలి వీస్తుంది కాబట్టి దాని చలనం ఉంది, దాని స్పర్శ ఉంది. అది ప్రాణశక్తి. మనకేంటి? ప్రాణశక్తి. వివేకానందుడు ఏం చెప్పేది అంటే ప్రాణమే జీవితం యొక్క మూలం. ప్రాణశక్తి కాబట్టి ప్రాణం నిలబడాలంటే వాయువు ఉండాలి. ప్రాణానికి ఆధారం వాయువు కాదు. అది ప్రాణమే జీవితం, అంతే కదా. మన జీవితం అంటే ప్రాణం కాబట్టి దీని మూలం వాయువు అని చెప్పాడు. కాబట్టి నువ్వు వాయువుని ఎప్పుడు ప్రాణాన్ని ఎట్ట కాపాడుకుంటావు, వాయువు నువ్వు కూడా అలానే శుద్ధి చేసుకొని ఉంచాలి. దాన్ని కాలుష్యం చేయకూడదు. నీ జీవనాధారం కాబట్టి నీ ప్రాణం నిలబడటం కానీ దాన్ని పరమశుద్ధిగా ఉంచుకోవాలి. కలుషితం చేసి పాడు చేయకూడదు. పాడు చేస్తే నీవు పాడైపోతావు. అగ్ని, దాని గుణం ఏంటి? రూపం అనుకున్నాం మనం. అగ్నికి గుణం ఏంటి? రూపం. దాని స్వభావం ఏంటి? అగ్నికి గుణమేమో రూపం, కానీ కాంతి ఇస్తుంది, వెలుగుస్తుంది. అది కూడా మనం నిన్న చెప్పుకున్నాం. అది వెలుగునిస్తుంది, చీకటిని పోగొడుతుంది. అంటే నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. వెలుగునిస్తుందంటే చీకటిని పోగొడుతుందంటే అర్థం ఏంటి? అవిద్య, అజ్ఞానమే చీకటి. ఆ చీకటిని పోగొట్టిందంటే జ్ఞానం వచ్చిందంటే అజ్ఞానం చీకటి. అజ్ఞానం పోయిందంటే పోయింది అంటే నీకు వెలుగు వస్తుంది. ఇప్పుడు నిప్పు రాగానే చీకటి ఆటోమేటిక్గా పోతుంది. సూర్యుడు ఉదయిస్తే చీకటి పోతుంది. అందులో నీకు సర్వవస్తువులు సర్వం నీకు కనపడుతుంది. సర్వం నువ్వు చేసుకోగలరు, పనులు చేయగలరు, ఏదైనా చేయగలరు. ఇంత అంత వెలుగులోనే నీకు నడుస్తుంది. ఆ వెలుగు లేకపోతే సూర్యుడు వెలుగు ఇవ్వకపోతే మన పని కాదు. ఒకనాడు ఉదయించకపోతే మనకు ఏ పని జరగదు. అట్నే అగ్ని కూడా సూర్యుడు లాంటిది. అది మంటతో మండి వరకు ఏమవుతుంది? ఒక రకమైనటువంటి ఇది వెలుగు వస్తుంది. ఆ వెలుగులో చీకటి పోతుంది, జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞాన స్వరూపిణి. అగ్ని అంటే జ్ఞాన స్వరూపిణి ఉంటుంది. దాన్ని అది జ్ఞానం. తర్వాత అవగాహన కనిపిస్తుంది. ఏమని? నిప్పుడు ముట్టుకుంటే కాలుతుంది అనిపిస్తుంది. అవగాహన అంటే అది. దాని దగ్గరికి పోతే వేడి కొడుతుంది, సూర్యుడి దగ్గరికి పోతే వేడి కొడుతుంది, కాచి పారి మండి మస్తేస్తుంది. అట్లే అగ్ని దగ్గరికి పోతే కాల్చి పారేసిన మండి పారేస్తుంది. అందరూ ఏం దగ్ధం కావాల్సింది. సూర్యుడు దగ్గర పోయి గోడల దగ్గర పోతే అంటే అందులో పడితే కథమే మారిపోవడం. ఏ వస్తువు ఆగదు. క్షణమే ఆ క్షణం పావుంది 100 వంతులను కాలిపోతాం. సూర్యగోళం దగ్గర పోతే మనం పోలేం. అంటే దాని యొక్క గుణం అది. అగ్ని గుణం వెలుగునిచ్చే దాని గుణం ఈ వేడి ఉంటుంది. అది కాచి పాలిస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. అందుకని జ్ఞాన అగ్ని దగ్ధాని కర్మాని అన్నారు. జ్ఞానాగ్ని దగ్ధాని కర్మాని. అర్థమైందా? కర్మన్నింటినీ ఈ జ్ఞానం అనే అగ్నిలో దగ్ధమైపోతుంది. అప్పుడు జ్ఞానం లభిస్తుంది అని భగవద్గీత చెప్పింది. అంటే అగ్నికి అంత, ఆ వెలుగుకి అంత ఇది ఉన్నది. అది అష్టావక్రం చెప్పినటువంటి ఇది. జలం గురించి మొక్కలు నేర్చుకుంటున్నాం. దాని గుణం ఏంటి? జలం గుణం రసం. రసం అంటే ప్రవహిస్తుంది. ఒకటి నుంచి ఒకటి ప్రవహిస్తుంది, అప్పటి నుంచి డౌన్గా ప్రవహిస్తుంది. దీని స్వభావం బాగా స్నేహంగా ఉంటుంది. మృదుత్వం. మృదుత్వం అంటే
నీటిని చూస్తే మనకు అంత చిన్న పిల్లగాడు కూడా ప్రేమపడతాడు, వాడికి దాంట్లో ఆదుకుంటాడు. ఒక బకెట్ నీటిని పెట్టండి, చిన్న పిల్లగాడు వాడు ఒక 2 ఏళ్ళు నీటి కొట్టుకుంటాడు. మీరు బయటకు గుంజితే మళ్ళీ అక్కడికే పోతాడు. మరి దాంట్లో ఏముందో మనకు తెలియదు. మనం కూడా అంత స్నానం చేస్తే మనకు ఆనందం కలుగుతుంది. నీళ్ళలో పోతే ఈ నది స్నానం చేసినా ఎక్కడ పోయినా బావిలో పిల్లలు తీసి కొడతారు, మన పెద్దవాళ్ళు కొడతారు, ఇండ్లలో మన ఇవన్నీ దాన్ని స్విమ్మింగ్ పూల్స్ పెట్టుకుంటారు, నీళ్ళలో ఈత కొట్టి ఆనందాన్ని అనుభవిస్తారు. అందుకని దాంట్లో ఏదో ఒక మృదుత్వం ఉంది, దాంట్లో స్నేహభావం ఉంది. అది మనకు కనిపెట్టింది. మరి ఏమన్నా తెలియదు. అది దగ్గరికి పోతావు నువ్వు, పో నిప్పు దగ్గరికి ఎప్పుడు పోడు, దాని దగ్గరికి పోడు. అది నీళ్ళలో దూకమని దూకుతాడు, దూకి ఈత కొడతాడు, మంచి ఆనందపడతాడు, ప్రేమపడతాడు, సుఖుతుంది. ఆ మృదుత్వం ఉంది దాంట్లో. అందుకంటే దీంట్లో ఆ భావం ఉంది, ఒక రకమైన భావం, ఒక ఆనందాన్ని ఇచ్చే భావం ఉంది. ప్రేమ తత్వం కూడా నీటికి మనకు ప్రేమతత్వాన్ని అందిస్తుంది. రామకృష్ణ గారు ఏమంటారంటే, పరమహంస గారు, రామకృష్ణ గారు అంటే పరమహంస గారు భక్తి జలంగా హృదయాన్ని శుద్ధి చేస్తుంది. భక్తి ఏం చేస్తుంది? ఈ భక్తి మనం ఇప్పుడు అభివేడుకొండల వాణి వెంకటేశ్వరాన్ని మనం భక్తితో పూజిస్తాం. ఆ భక్తి మన శరీర శుద్ధి కావాలంటే ఏం వాడతాం? నీళ్ళతో స్నానం చేస్తాం, నీళ్ళతో శుద్ధి చేసుకుంటాం. దేన్నైనా ఈ మట్టికి కానీ దేనికైనా మట్టి పట్టినంటే దాన్ని శుద్ధి చేయడానికి వాటరే వాడతాం. నిప్పును వాడడం, ఇక దేన్ని వాడడం, ఏ భూతాన్ని వాడడం, జలంతోనే శుద్ధి చేస్తాం. జలంతోనే మనం చేస్తే హాయిగా ఉంటుంది. అట్లనే ఈ హృదయాన్ని శుద్ధి చేస్తుంది భక్తి. మనకు మన దేవుణ్ణి పూజిస్తే, భక్తితో పూజిస్తే, ఆ భక్తి అనేది ఏం చేస్తుంది అంట, భక్తి చేస్తున్నాడు ఏమొస్తుంది అని అంటారు. అంటే అది ఈ హృదయాన్ని శుద్ధి చేస్తుంది అని చెప్పాలి. నువ్వు నీళ్ళు పోసుకొని ఈ శరీరాన్ని ఎట్లా శుద్ధి చేసుకుంటావో, భక్తిభావంతో నీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటావు, ఆనందాన్ని పొందుతావు. నువ్వు చూడు, దేవుడి దగ్గరికి పోయి మంచిగా ఒక గుళ్ళో కూర్చొని ఏదైనా ప్రశాంతంగా నమస్కారం చేసుకొని, నీకు బాధ ఏదైనా ఉందనుకో, ఆ దండం పెట్టుకుని ఒక పాకన కూర్చొని ప్రశాంతంగా ఆలోచించి కూర్చుంటే కొద్దిగా హాయిగా ఒక రిలీఫ్ ఇస్తుంది. అది నీ హృదయ భారం తగ్గుతుంది. అదనమాట జనం దానికి ఆ ప్రేమతత్వం ఉంది. ఈ ఎంత మనం చెప్పుకున్నాను మనం. ఇకపోతే లాస్ట్ పృథ్వీ. దీని గుణం ఏంటి? గంధం అంటే వాసన, స్మెల్. దీని మరి స్వభావం ఏంటి అంటే స్థిరత్వం. స్థిరత్వం అంటే ఘనపదార్థం స్థిరంగా ఉంటుంది. ఈ నీళ్ళ దగ్గర ఒక చోటు నుంచి ఒక ప్రవహించదు. అట్ట కాదు. మిగతా వాటి లెక్క అగ్ని లెక్క కాదు, వాటి లెక్క కాదు. అగ్ని మనం ముట్టిస్తే ఉంటుంది, మన తర్వాత పోతుంది. ఈ భూమి అలా ఉండి ఇటు పోయే వస్తువు కాదు, శాశ్వతంగా మనకు ఉంటుంది. కాబట్టి మనం భూమి మీదనే బతకగలుగుతున్నాం. అగ్ని మీద నీళ్ళలో బతుకుతామా? బతకం. అంటే ఏంటిది? స్థిరంగా ఉంటుంది. ఇది స్థిరత్వాన్ని మనకు కనిపిస్తుంది. మనకు ఉండడానికి స్థిరత్వం ఉండాలి. ఎక్కడి నుంచి కూర్చున్నా అంటే నాకు స్థిరత్వం ఈ కుర్చీ ఏం చేస్తుంది? స్థిరంగా ఉంటుంది. అది అటు ఇటు నచ్చిపోతుంటే నేను స్థిరంగా కూర్చోగలనా మీకు నేను చెప్పగలను. అంటే ఈ టేబుల్, ఈ కుర్చీ స్థిరత్వం కదా. ఈ అట్లనే భూమి స్థిరత్వం ఉంది. ఆ భూమి కదిలితే ఈ టేబుల్ కూడా కదిలిపోతుంది. ఆ భూమికి లేకపోతే భూమి యొక్క గుణం ఏంటి? స్థిరత్వం. దాని స్వభావం స్థిరత్వం. అయితే ఈ భూమి ఏంది అంటే ఈ శరీరం తత్వం భూమిది. మన శరీరతత్వం స్థూల ప్రపంచం. స్థూల దేహాన్ని భూమి అంటారు, అది పృథ్వీతత్వం అంటారు. మన శరీరాన్ని చూసుకుంటే మీకు ఒక రకమైన స్మెల్ వస్తుంది. చూడండి, మీరు ఇట్లా స్మెల్ వస్తుంది. అగ్ని చూస్తే వస్తుంది. ఈ నీరు అవన్నీ శుద్ధమైన నీరు చూస్తే స్మెల్ రాదు. ఏది దేనికి ఉండదు. వాసన అనేది
భూమికి ఉంది. ఆ భూమితో తయారు చేయబడిన స్థూల ప్రపంచం. ప్రపంచం అంతా స్థూల ప్రపంచం అంతా, అంటే స్థూల దేహం. స్థూల దేహాన్ని కూడా పంచభూతాలు చేయబడి స్థూల దేహం పృథ్వీతో పోలుస్తారు. పృథ్వీ నథింగ్ బట్ స్థూల దేహం, స్థూల ప్రపంచం. కాబట్టి అది మన ఇప్పుడు ఈ శరీరాన్ని చూస్తే ఒక రకమైన వస్తుంది. స్నానం చేసిన తర్వాత ఒక రకం వస్తుంది, కొంచెం ఒక గంట ఇంత ఒక రకం వస్తుంది, మరి ఇంకా బాగా మురికి పడిన తర్వాత ఇంకో రకం వస్తుంది. అంటే మన దీన్ని బట్టి వాసన కూడా దాన్ని బట్టి వస్తుంటుంది, చేంజ్ అవుతుంటుంది. ఎట్లా దుమ్ము దూడి పడితే ఒక రకమైన వాసన, సెంటు కొడితే ఒక రకమైన వాసన, స్నానం చేయగా సబ్బు వాసన, ఇట్లా మొత్తం వాసన మొత్తం వస్తుంది. దానికే ఉంటుంది. చూడ శరీరం అంటే భూమి తత్వం. భూమి శరీరం, స్థూల ప్రపంచం కూడా అంతే, స్థూల దేహం కూడా భూమి తత్వం. వివేకానంద స్వామి ఏమనంటే శరీరం ఒక సాధనం, భూమి ఏంటి ఒక సాధనం. మన పూర్తి మన బ్రతకడానికి ఒక రకమైన సాధన, అంతే కదా. మనం బ్రతకటానికి ఒక రకమైన సాధన భగవంతుడు మనం ప్రసాదించాడు. నువ్వు భూమి మీద పంటలు పండించుకోరా, నువ్వు ఈ భూమి మీద ఇల్లు కట్టుకోరా, నువ్వు ఈ ఇంట్లో పండుకో, బతకరాన్ని మనకు ఇది నీ జీవితాన్ని కొనసాగించడాన్ని భూమిని మనకు పంచభూతాలలో ఒకటిగా ఇచ్చాడు. అంటే మిగతా అన్నీ ఇవ్వలేదు అంటారు. అవి కూడా ఉన్నాయి, కానీ వాటి బాధ్యతలు ఇందా చెప్పినట్టుగా వాటి గుణాలు వేరే, వాటి స్వభావాలు వేరే, దీని స్వభావం వేరు. ఇది మన స్థిరమైనటువంటి ఒక స్థిర స్వభావం ఉంది. కాబట్టి మనకు అన్ని రకాలుగా మిగతా ఏది అనుభవించాలన్నా భూమితోనే మనం అనుభవించగలం. అగ్నితో అనుభవించడం, నీటితో అనుభవిస్తాం, ఆకాశంతో అనుభవిస్తాం, వాయువుతో అనుభవిస్తాం. మనం భూమితోనే పండించుకుంటున్నాం, భూమితోనే ఈ ప్రాణాదాన్ని మనం బతుకుతున్నాం. భూమియే అన్నిటికీ కారణం. కానీ భూమిలో భూమి, ఎందుకంటే భూమాత అన్నాం అనుకుని మనం ఏమన్నా మనకు తల్లి లాంటిది భూమాత. కాబట్టి మనం మొదట లేవగానే భూమికి నమస్కారం చేసుకుంటారు ప్రజలు. ఎందుకంటే మనని పోషించేది భూమాత, తల్లి. మనకి శరీరం ఇచ్చింది ఎవరు? తల్లి. అట్నే మనకి శరీరాన్ని పోషిస్తున్నది ఎవరంటే భూమి. కానీ భూమాత అన్నారు అనుకున్న దేవగానే భూమికి ఒక నమస్కారం చేసుకుంటారు. రైతులు కూడా భూమికి దండం పెట్టకుండా ఏ పని చేయరు, వ్యవసాయం చేయరు. వాళ్ళకు ఇంకా బాగా భూమిని చూసుకుంటారు. మనం తొక్కుతాం కానీ దాని విలువ మనకు తెలియదు. ఇంకా డబ్బులు ఉన్నాయి మనకి, మనం ఇద్దరు కట్టుకున్నాం, బాగా కట్టుకుంటున్నాం. అదే రైతు అలా కాదు, వాడు ధాన్యం పండిస్తాడు, ఆ పంట మీద వాడి జీవితం, వాడి పంట మీదనే ప్రపంచం. మనం కూడా దాని మీద బతుకుతాం, దాని మీద బతుకుతున్నాం. కానీ మనకు దీని విలువ తెలియదు. ఎందుకంటే మనం పండించినా మనకు దాని విలువ ఏం చేస్తుంది? అదే అజ్ఞానం. అంటే ఇది అజ్ఞానం. మనం భూమి మీదనే గింజలతో బతుకుతున్నాం, కానీ మనం భూమి వాల్యూ అదే రైతు ఇస్తాడు అనుకో. రైతే మహారాజు, రైతే రాజన్న, రైతే దేవుడు, వాడి సర్వస్వం. మనందరినీ బతికిస్తున్నాడు వాడు ఎట్లా బతికిస్తున్నాడో. రైతే రాజు, భూమి తల్లి. ఈ తత్వం తెలుసుకోవాలి, మర్చిపోకూడదు. అన్నం పెట్టిన వాడిని మర్చిపోతాడు అన్నట్టుగా భూమి మనకు అన్నం పెడుతుంది. ఆ రైతు పండిస్తున్నాడు, వాడు చేయబట్టే మనకు జీవనం మీద. కాబట్టి రైతు మహారాజు, రైతు దేవుడు, భూమి మాత. ఆయన రైతు పండిస్తే రైతు ఏమో అది సత్వచిత్తులాగా వాడి తల్లిదండ్రులుగా రైతు భూమి నుండే మనల్ని కాపాడుతుంది. తల్లిదండ్రులు మనకి జన్మిస్తే ఈ భూమాత రైతులు మనల్ని శరీరాన్ని పోయించు మనం కాపాడుతున్నారు. అందుకని రైతుని ఎప్పుడు మనం దండం పెట్టాలి, వాళ్ళకి అన్ని సౌకర్యాలు చేయాలి. నాకైతే వాళ్ళకి ఎంత మనం చేసినా రైతు కార్మికులకు కానీ, రైతులకు కానీ, రైతు కుటుంబాలను కానీ మనం నిరాధారణ చేయకూడదు. వారి సర్వ సుఖాలు వాళ్ళు లేకపోతే మనం లేవు. భూమి రైతు
లేకపోతే రైతు అంటే కార్మికుడు రైతు అందరూ వాళ్ళు లేకపోతే మనం లేము. కాడు మనందరం కూడా ఒక రకంగా వాళ్ళకి కృతజ్ఞత చెప్పడం కాదు, సర్వ వేస్తూనే వాళ్ళు నమస్కారం చేసుకోవాలి. ఇక అన్నిటికి సమన్వయం చేసుకుపోతే ఈ 5 భూతాలు శరీరాన్ని తయారు చేస్తాయి. పంచభూతాలతోనే మన శరీరం తయారైంది. ప్రపంచం కూడా ఈ జగత్తు కూడా ఈ పంచభూత ప్రతి వస్తువు పంచభౌతికం అండి. అదేంటి, ప్రతి వస్తువు కూడా పాంచభౌతికంతోనే పంచభౌతిక స్టే. పంచభూతాలతో తయారు కాని వస్తువు అంటూ లేదు. మనం కానీ ఈ జగత్తు కానీ మొత్తం ఏ వస్తువు తయారైనా పంచభూతాలతోనే తయారైంది. అది తెలుసుకోవాలి మనం. అదే అందుకనే ఈ పృథ్వీ మారుతుంది, జలము మారుతుంది, అగ్ని మారుతుంది, వాయువు మారుతుంది, ఆకాశంలో అనుభవం వస్తుంది, అది ఆ అనుభవాలు మారుతాయి. కానీ ఈ పంచభూతాలు అన్నీ మారుతుంటాయి, వాటి తత్వాలు అన్నీ మారుతుంటాయి. కానీ గమనించే చైతన్యం ఆత్మస్వరూపం మాత్రం మారదు. ఇది ఆధ్యాత్మిక లాస్ట్కు ఇది సారాంశం. మనం ఈ లోపల ఈ 5 తత్వాన్ని, పంచభూతాల యొక్క విలువను, దాని తత్వాన్ని మనం ఇంతవరకు నేర్చుకునేది ఏంటంటే ఇవన్నీ మారుతాయి. పంచభూతాలు జగత్తు మారుతుందంటే పంచభూతాల యొక్క స్వరూపం మారుతుంది. అట్లనే మన శరీరం మారుతుంది అంటే పంచభౌతిక తత్వాలు మారుతున్నాయండి, మారుతాయి అన్నమాట. అవి మారుతానే ఈ శరీరం మారుతుంది, దాంతో ఆయన అంతే కదా సహజం. అయితే లోపల ఎంత మారుతాయి కాబట్టి మన శరీరం మారిన, జగత్తు మారిన, పంచభూతాలు మారిన మన యొక్క ఆత్మ మారదు. ఆత్మ ఎప్పుడు ఒకలాగానే చైతన్యం ఆత్మస్వరూపంలో ఉండడం, చైతన్య శక్తి మారదు. మనకు ఆత్మ అలానే ఉంటుంది. అది వ్యాప్తి చెందాలనుకుంటే మళ్ళీ పరబ్రహ్మ స్వరూపం చెందుతాడు. కానీ మనం ఉన్న ఆత్మ చైతన్యం మాత్రం ఈ ఆత్మ మారదు. ఇది సాక్షిభూతమే. ఇది మనలో ఉన్న ఆత్మ ఏంటి, సాక్షి మాత్రమే, సాక్షిభూతమే. దీని పేరు సాక్షిభూతం అంటారు దీన్ని. అవి పంచభూతాలు, ఇది సాక్షిభూతం. సాక్షి మారదు. ఆ భూతాలు మొత్తం అనిత్యం, పంచభూతాలు అనిత్యం, ఆత్మ నిత్యం. ఆత్మ కనపడదు, పంచభూతాలు కనపడదు. ఈ తేడాలు గమనించుకోండి మీరు. పంచభూతాలు అనిత్యం, ఆత్మ అనిత్యం. అంటే ఈ పంచభూతాలు శాస్త్రం కావు, కానీ ఆత్మ నిత్యం. అదే పంచభూతాలు అనిత్యం, ఆత్మ నిత్యం. ఆత్మ నిత్యం, ఆత్మ మారదు, పంచభూతాలు మారుతాయి. నీవు భూతాతీత చైతన్యాన్ని, ఆ భూతాలన్నింటికీ అతీతమైన చైతన్యం. ఎందుకంటే నువ్వు వాటి వ్యతిరేకంగా ఉన్నావు కాబట్టి నువ్వు అతీతం వాటికి. అవి మాత్రం నువ్వు మారు. అవి అనిత్యమైతే నువ్వు నృత్యానివి కాబట్టి దానికి నీకు వ్యతిరేకత ఉంది. కాబట్టి నువ్వు భూతానికి అతీతమైనటువంటి చైతన్య స్వరూపుడు. అర్థమైందా? అది మనం తెలుసుకోవాలి. చివరికి గమనించేవాడు ఎవడు? ఆత్మ మాత్రమే గమనిస్తుంది, ఆత్మ మాత్రమే గమనిస్తుంది. అందుకనే మిగతా అన్ని ఈ పంచభూత అన్ని అశాస్త్రం గమనించి సాక్షిభూతులుగా ఉన్నటువంటి ఆత్మస్వరూపం, ఆ చైతన్య స్వరూపుడు, పరబ్రహ్మ స్వరూపుడు రావు. మనలో ఉన్న ఆత్మస్వరూపుడు మాత్రమే నిత్యం శాశ్వతం సాక్షిభూతులుగా ఉంటాయి. ఎల్లప్పుడూ ఉండేవాడు వాడే. నా అహంభూత మహావాక్యం ఏంటంటే నా అహంభూతాన్ని, సాక్షి చైతన్యం అహం. నా అహంభూత ఈ భూతాలన్నీ కూడా నేను కాదు. నా అహంభూతాన్ని, ఈ పంచభూతాన్ని కాదు, సాక్షి చైతన్యం అహం. సాక్షిగా లోపల ఆత్మస్వరూపమైనటువంటి సాక్షిగా ఉన్న వాడే అహం. నేనెవరే అంటే ఆత్మస్వరూపాన్ని, పరబ్రహ్మ స్వరూపాన్ని అనేది మనం తెలుసుకోవాలి. అదే పంచభూతాలు, పంచమహాభూతాలు సృష్టి యొక్క ఉపాధి. పంచమహాభూతాలు అంటే సృష్టి యొక్క ఉపాధి. అంతేకా మరి ఈ సృష్టికి పంచమహాభూతాలు ఉపాధి.
అన్నం పెట్టుకుని ఈ భూమి పంచమహాభూతాలు భూమి ఇదేదో మనం నిండా చెప్పుకున్నప్పటి అది మనకు ఉపాధులు. ఈ పంచమహాభూతాల సహాయం చేయడం మన మాట శబ్దం రాదు, మన మాట అంటే నీళ్ళు దొరకవు, ఏం దొరకవు. పంచమహాభూతాలు అయితే మనం బతికేది మనకి. కానీ పంచమహాభూతాలు మనకి ఆధారం, ఉపాధి కల్పిస్తుంది. వీటికి మనం మరి అయిపోయి మన ఉపాధి కల్పిస్తే మనం వీటికి అతీతమైన వాడడం. మనం ఏంటంటే పరబ్రహ్మ స్వరూపురము. ఈ ఉపాధి అన్నిటికీ పరబ్రహ్మ స్వరూపుడు అతీతుడు. ఆ పరబ్రహ్మ స్వరూపమే ఆత్మ, అది మనమే. కాబట్టి మనం ఉపాధులకి అతీతం. ఈ పంచమహాభూతాలు ఉపాధులు, దానికి అతీతం మనం అంటే పరబ్రహ్మ స్వరూపురం అని తెలుసుకోవటమే పరమార్థ జ్ఞానం. ఈ ఇంత మొత్తం తిరిగి తెచ్చుకుంది.